మన కార్పొరేటర్లు ఎవరు? శివప్రసాద్ గారు. శ్రీ శివప్రసాద్ గారు, మహిళా నాయకురాలు గారు శ్రీమతి మల్లేశ్వర గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మేకల రామయ్య గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీ అభిమానులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అట్లనే ఈరోజు హలో, కొంచెం మీరే సర్దుకోవాలి. కొంచెం హైట్ మళ్ళీ వెనక్కి వస్తే అప్పుడు అయిపోయింది. ఇప్పుడు ముందుకున్న వాళ్ళు వెనకాలంటే అనుకున్న ముందురండి. కాన్స్టిట్యున్సీ ఇక్కడికి వచ్చిన వ్యక్తులు విజయసాగర్ గారు వస్తారు. కాటూరి శ్రీనివాసరావు గారు, పత్తి తంబి గారు, నాగినేని సునీల్ కుమార్ గారు, దాది అంజి గారు, పౌలూరి కోటేశ్వరరావు గారు, చింత శివ గారు, అలాగే మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పసుపులేటి అశోక్ గారు, పేర్ని రవిచంద్ర గారు, కంకణాల శంకర్ గారు, జొన్న రాజేష్ గారు, ఎల్ సాయినందన్ గారు, అలాగే మాచర్ల కాన్స్టిట్యున్సీ నుంచి పులిహరి గారు, భీమా వెంకటేశ్వర్లు గారు, గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి అనదాసు సుబ్బారావు గారు, మామిడి రామారావు గారు, అలాగే గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి దిరిశాల శ్రీనివాసరావు గారు, దళవాయి భార్గవ్ గారు. దయచేసి 500 పైన సభ్యత్వం నమోదు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో వారందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ ఉన్నాము. వస్తే ఓన్లీ వేరే మహిళలే దయచేసి సహకరించండి. వేరే మహిళల వరకు పైకి రండి. అలాగే ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన అభివృద్ధి నియోజకవర్గ పార్టీ
13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఈ ప్రయాణంలో జనసేన పార్టీ పేదల కోసం పుట్టినటువంటి పార్టీ. ఒక రకంగా రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీలతో పోల్చుకుంటే మాది కూడా పేద పార్టీనే. కానీ ఈ పేద పార్టీని ఆదరించి రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ప్రజల కోసం ఏ పోరాటాలు చేసినా మమ్మల్ని ప్రోత్సహించి మా కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు ముందుగా యావత్ మీడియా ప్రపంచానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున 13 సంవత్సరాలుగా పార్టీ పెట్టి ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమనే ఒక ఏకైక దీక్షతో జనసేనాని ఏ రకంగా ప్రయాణం చేస్తున్నాడో అదే దీక్షలో భాగస్వాములై దీక్ష పూని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ 13 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా బుధాన పెట్టుకున్నటువంటి జెండాని కింద పెట్టకుండా ఈరోజు వరకు కూడా పార్టీ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మా జిల్లా కమిటీ సభ్యులు, మా మండల టీము, మరి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా జనసేన అభిమానులు జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే ఇవాళ సభ్యత్వాలు మొదలు పెడితే దాదాపు 1,30,000 వరకు ఈరోజు సభ్యత్వాలు జరిగినాయి ఉమ్మడి జిల్లాలో. అంటే అంతకు మించి 10 రెట్లు ఇంకా పార్టీ అభిమానులు ఉన్నారు. కానీ మీకు తెలుసు పార్టీలో అందరూ కూడా సభ్యత్వాలు తీసుకోరు ఉన్నటువంటి జనం. కానీ దానికి మించి 10-15 రెట్లు ఎక్కువ ఈ ఉమ్మడి జిల్లాలో పార్టీని అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, ఇంతకాలంగా జనసేన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం, మరి ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా జెండాని దించలేదు. అదేవిధంగా మొన్న 24 కూడా చూసాం. 19-24 మధ్యకాలంలో రాష్ట్రాల్లో ఒక విధ్వంసకర పాలన సాగుతున్నప్పటికీ కూడా ఆ విధ్వంసకర పాలనని ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక జనసేన పార్టీనే. అది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు. ఇదంతా కూడా ఎందుకు చేశామంటే మేము ప్రజల పట్ల మాకున్నటువంటి ఒక ప్రేమ, ప్రజల కోసమే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచన చేస్తే, ఏ ఒక్క డైరెక్షన్ మాకు ఇస్తే ఆ డైరెక్షన్ అనుగుణంగా వెళ్ళాం. దానిలో భాగంగానే 24లో పెద్ద ఎత్తున కూటమిని ఏర్పాటు చేస్తే ఆ కూటమిని పెద్ద ఎత్తున 124 సీట్లతో ప్రజలందరూ కూడా ఆదరించారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండానే ఈ 20 నెలల నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాం. ఈ 20 నెలల కాలంలో ఒక పక్కన సంక్షేమం కానీ, ఒక పక్కన అభివృద్ధి కానీ, మూలన పడాల్సినటువంటి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం కానీ, అట్లా తీసుకుంటే రైతులకు కావాల్సినటువంటి ఇరిగేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రతిదీ ఊరుల నుంచి పట్టణాలకి కనెక్టివిటీ రోడ్లు కానీ ఒకటేంటి ప్రతి దాంట్లో కూడా ఇవాళ అభివృద్ధిగా ముందుకెళ్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఎవరికి అవసరమో వాళ్ళందరికీ కూడా సంక్షేమం అందిస్తున్నాం కూటమి ప్రభుత్వం. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో మీరు జనసేన పార్టీని ఆదరించండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఖచ్చితంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ రోజున మా శ్రేణులకు కూడా చెప్తున్నాను, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో పొత్తులో భాగంగా ఏదైతే 17 సీట్లుంటే 2 ఎంపీలు 3 ఎంపీలుంటే 16+3 వాళ్ళకి ఇచ్చామో రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం వాళ్ళకి పోయినసారి ఏ రకంగా అయితే ఎక్కువ ఇచ్చామో అదే రేషియోలో ఈసారి కూడా 3 వంతుల సీట్లు జనసేనలకే తీసుకుంటాం. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఒక మొక్కవాని దీక్షతో పనిచేయండి. మీ ప్రాంతాల్లో పంచాయతీల దగ్గర నుంచి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఖచ్చితంగా మనం సగభాగానికి పైనే తీసుకుంటామని చెప్పేసి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకు, నాయకులందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి మీడియా సోదరులందరూ కూడా ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా
13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలను జరుపుకుంటా ఉన్నాం. అట్లానే ఎన్నడూ లేనంతగా ఏ రాజకీయ పార్టీ జరపనంతగా ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి టౌన్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వారి యొక్క ఇళ్ల మధ్యలోనే, వారి మధ్యలోనే ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలు జరుపుతూ ఉన్నారు. అంటే జనసేన పార్టీ అంటే అన్ని వర్గాలని, అన్ని మతాలని కలుపుకుని వెళ్ళేటువంటి పార్టీ జనసేన పార్టీ. రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వారికి తోడుగా ఉన్నటువంటి మా పెద్దలు పిఎస్సి చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, వారిద్దరి ఆదేశాలతో, సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బ్రహ్మాండంగా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అట్లానే జన సైనికులు, వీర మహిళలు పార్టీకి అండగా ఉంటూ పార్టీ అధ్యక్షుల ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుకు నిదర్శనమే చాలా ఉత్సాహంగా ఈ రోజున మా యొక్క మెంబర్షిప్ ప్రోగ్రాం జరగడం. ఈ రోజున గుంటూరు జిల్లాలో అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఉత్సవంగా జరుపుతున్నటువంటి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇచ్చేసి ఇక్కడికి దీన్ని విజయవంతం చేసినందుకు కూడా వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరింత భవిష్యత్తులో పార్టీని గ్రామ గ్రామాన కూడా ఆయా ఎన్నికల్లో బలంగా పనిచేసి, బలంగా పోటీ చేసి బలమైన నాయకులను తయారు చేయడంలో జన సైనికులు, వీర మహిళలు ముందుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జనసేన.